నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయర్రి. ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. బంగ్లాదేశ్ నుండి భారతదేశానికి వచ్చే అక్రమ వలసదారులను శిక్షిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిజ్ఞ చేసిన కొన్ని రోజుల తర్వాత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం సోమవారం సెప్టెంబర్ 23 ఆయన వ్యాఖ్యలపై బలమైన నిరసన వ్యక్తం చేసింది. అమిత్ షా చేసిన వ్యాఖ్యలు భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య పరస్పర గౌరవం మరియు అవగాహనను దెబ్బతీశాయి అని పేర్కొంది. చొరబాటుదారులను లక్ష్యంగా చేసుకుని అమిత్ షా చేసిన వ్యాఖ్యలను బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో అత్యంత ఖండించదగినది అని పేర్కొంటూ బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఢాకాలోని భారత డిప్యూటీ హైకమిషనర్కు నిరసన నోట్ను అందజేసింది. మంత్రిత్వ శాఖ తన తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసింది మరియు ఇటువంటి అభ్యంతరకరమైన మరియు ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలు చేయకుండా రాజకీయ నాయకులకు సలహా ఇవ్వాలని భారత ప్రభుత్వానికి పిలుపునిచ్చింది అని పేర్కొంది. జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బహిరంగ సభలను ఉద్దేశించి ప్రసంగించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం సెప్టెంబర్ 20 జార్ఖండ్లోని గిర్డ్ సాహిబ్గంజ్లను సందర్శించారు. ఆయన ఆ సభలో ప్రసంగిస్తూ జార్ఖండ్లో పెరుగుతున్న చొరబాటుదారుల ప్రవాహం, మారుతున్న జనాభా గణాంకాల గురించి ఆయన ఈ సమావేశంలో ప్రస్తావించారు. ఈ నెల ప్రారంభంలో జార్ఖండ్ హైకోర్టులో కేంద్ర దాఖలు చేసిన అఫిడవిట్కు అనుగుణంగా ఇది ఉంది. చొరబాటు నిరోధించబడకపోతే రాబోయే 25-30 ఏళ్లలో జార్ఖండ్లో అక్రమ వలసదారుల మెజారిటీ అవుతారని అమిత్ షా అన్నారు. గిర్డు చొరబాటుదారులతో నిండి ఉండాలని మీరు కోరుకుంటున్నారా అని కూడా ప్రజలను ఉద్దేశించి అడిగారు. హేమంత్ సోరెన్ ఆపగలరా? ఈ అక్రమ చొరబాట్లను కాంగ్రెస్ అడ్డుకుంటుందా? వారు ఎలా చేయగలరు? ఈ చొరబాటుదారుల జేఎన్ఎం కాంగ్రెస్ల ఓటు బ్యాంకు. జార్ఖండ్లో వారి పాలన కొనసాగితే అక్రమ వలసదారులను బహిష్కరించడానికి వారు అనుమతించరు అని ఆయన అన్నారు. జార్ఖండ్లో మరోసారి ప్రభుత్వాన్ని మార్చాలని అమిత్ షా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జార్ఖండ్ నుంచి రోహింగ్యాలు, అక్రమ బంగ్లాదేశీయులను బీజేపీ ఒక్కొక్కటిగా తరిమి కొడుతుందని నేను మీకు భరోసా ఇవ్వాలనుకుంటున్నాను అని అన్నారు. వారు మన సంస్కృతిని నాశనం చేస్తున్నారు. వారు మన భూమిని ఆక్రమిస్తున్నారు. వారు మన కుమార్తెలతో నకిలీ వివాహాలకు పాల్పడుతున్నారు మరియు వారు స్థానిక ఉపాధి అవకాశాలను చంపుతున్నారు. జార్ఖండ్లో అక్రమ వలసదారులకు చోటు లేదు అని ఆయన హెచ్చరించారు. మొత్తానికి అమిత్ షా వ్యాఖ్యలు కాంగ్రెస్తో పాటు బంగ్లాదేశ్లో ప్రకంపనలు సృష్టించాయి. దీనిపై భారత ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. జై హింద్, జై భారత్.